నరేంద్ర మోడీ గారు చట్టం ఏదైతే తెచ్చారో భారతీయ జనతా పార్టీ అది పేద ప్రజలకే చెందాలి, కింద అట్టడుగు స్థాయిలో ఉన్న పేద ప్రజలు బెనిఫిట్ పొందాలన్న ఉద్దేశంతో ఆ సవరణ చట్టం తెచ్చిర్రు. కాకపోతే కొంతమంది రాజకీయ నాయకులు, ఎగ్జాంపుల్ కాంగ్రెస్ వాళ్ళు, దాన్ని ఏదో ఒక డైవర్షన్ చేసి దానికి ఏదో మారడగాయకు మసి కూసినట్టుగా ఏదో ముస్లింస్కి అన్యాయం జరుగుతుంది, ఏదో అవుతుంది, ఏదో పోతుంది, ముస్లింల దగ్గరికి వెళ్ళి హక్కులు అన్ని గుంజుకుంటుర్రు అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. నిజమైన పేద ప్రజల ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బెనిఫిట్ పొందాలి. అట్టడుగుల అంత్యోదయ ఏదైతే ఉన్నదో అంత్యోదయ అనేది కింది స్థాయిలకు బెనిఫిట్ పొందాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ చట్టాన్ని సవరణ చేసిర్రు. ఎక్కడైతే హక్కుపోడు ఆస్తులు ఎక్కడైతే ఉన్నాయో అవి ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గుంజుకోవాలనో లేకపోతే ఇంకెవరో గుంజుకోవాలని కాదు. ఎవరైతే ధనికులు ఉన్నారో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓఎస్సీ కుటుంబం ఉన్నది, మొత్తం ప్రాపర్టీలన్నీ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. పేద ప్రజలకు ఏమి ఉసుగొల్పుతున్నారు అంటే అప్పుడు ఏదో ఇచ్చిపోయిన చట్టాలని ఇప్పుడు ముస్లింల దగ్గరికి వెళ్ళి అన్ని గుంజుకుంటురు అంటారు. నేను ఒకటే సవాల్ విసురుతున్నా ఓఎస్సీ బ్రదర్స్కి, వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఏ ముస్లిము ఆ కుటుంబాలను అభివృద్ధి చేసినామని నేను ఈ సందర్భంలో అడుగుతున్నా. ఒక స్కూల్ పెట్టలేదు, ఒక కాలేజీలు పెట్టలేదు, ఒక ఎడ్యుకేషన్ సంబంధించి ఎటువంటి కూడా మీరు పెట్టలేదు, ఎటువంటి వైద్యం కూడా హాస్పిటల్, ఈ స్కూల్స్, హాస్పిటల్ కూడా కట్టలే. ఎక్కడ అంతా ఒక్కుపోడు ప్రాపర్టీలు ఎక్కడున్నాయి, ఏమున్నాయి, ఎక్కడ పోతున్నాయి, దానివల్ల ఎవరు బెనిఫిట్ పొందుతురు? ముస్లిమ్స్ ఎక్కడైనా బెనిఫిట్ పొందుతురా? రిక్షా దొక్కేటోడు రిక్షానే దొక్కుతుండు, ఆటో దొక్కుతాడు ఆటోనే దొక్కుతుండు. గరీబ్ ఏ స్థాయిలో అవుతున్నదో వాళ్ళని ఏంటంటే అరే మనం మసీదులు అన్ని తీసుకుంటారు, అక్కడ తీసుకుంటారు, ఇక్కడ తీసుకున్నారు, ప్రాపర్టీలు అని గుంజుకుంటుండు నరేంద్ర మోడీ అని లేకపోతే అమిత్ షా అని ఎక్కడ కూడా ఎవరి దగ్గర గుంజుకోరు. ఆ చట్టాలన్నీ కూడా మీ దగ్గర ఉంటాయి. కాకపోతే సవరణ మాత్రం అట్టడుగులో ఉన్న ముస్లిము సోదరులకు అందరు కూడా చెందాలన్న ఉద్దేశమే నరేంద్ర మోడీ గారిది, భారతీయ జనతా పార్టీ ఉద్దేశం ఇది. ఇప్పుడు ఇది మీరు చెప్పింది అయితే బాగానే ఉంది. ఇప్పుడు హిందూ దేవాలయ ఆస్తులు హిందూ ముస్లిం క్రిస్టియన్ అని లేకుండా అందరికి కూడా సమానంగా చేరుతా ఉంది. ఏవైతే ఉపయోగాలు ఉన్నాయో అవన్నీ కూడా అందుతా ఉన్నాయి. మరి ఈ వక్ఫ్ బోర్డు సంబంధించిన ఆస్తులు మరి ఆ ముస్లింలకి, ఆ పేద ముస్లింలకి చెందడానికి గల వెనక కారణం ఏంటి? ఇప్పుడు ఆ వక్ఫ్ చట్టం అనేది బయటికి రాగానే మరి అసితుత్తును పోవేసి దాని గురించి ఎన్నో వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఇష్టానుసారంగా. వాటి గురించి ఏం చెప్తారు? వాటి గురించి ఏంటంటే ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ధనికులల్లా ఉన్న ప్రాపర్టీలన్నీ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, ఒక్కుపోడు వాస్తులన్నీ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఒక 1000 రూపాయల కిరాయి కడతారని 50,000 రూపాయల కిరాయి తీసుకుంటారు. ఇవన్నీ ఎక్కడ పోతున్నాయని ఈ సందర్భంగా నేను వాళ్ళకు కూడా సవాల్ విసురుతున్నా. వీళ్ళే కావాలని ముస్లిం ఎట్లుంటారు అంటే పేదవాడు ఎటు ఉరుకుమంటే అటే ఉరుకుతారు, ఒక గొర్రె మందలాగా. వాళ్ళు అటు కాదు, వీళ్ళ ఆస్తులు కాపాడుకోవాలని, వీళ్ళ ప్రాపర్టీలు కాపాడుకోవడానికి ఈ ఓఎస్సీ ఎవరైతే బ్రదర్స్ ఉన్నారో వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో దాని మీద కబ్జా చేసి ఏదైతే కూర్చున్నారో ఈ ప్రాపర్టీల మీద వాళ్ళు భయపడి మిగతా వాళ్ళందరూ ఉసగొల్పుతారు. మసీదులు గుంజుకుంటారని, ఇది గుంజుకుంటారు, మసీదులు ఎందుకు గుంజుకుంటారు? అట్లా చూడు, చట్టాలు లేనే లేవు. దానికి టోటల్ కూడా ముస్లింలే ఆధిపత్యం వహించవలసిందే అని మనం చెప్తున్నాం. ఒక పక్క వాళ్ళు ఏంటంటే గుంపులుగా మందల్లాగా ఊరుకొచ్చేసరికి అందరికి భయం అయిపోతుంది. మన ఇల్లు గుంజుకుంటారు, ప్రాపర్టీ ఎందుకు గుంజుకుంటారు, ఇల్లు ఎందుకు గుంజుకుంటారు, ప్రాపర్టీలు ఎందుకు గుంజుకుంటారు, మసీదులు ఎందుకు గుంజుకుంటారు? ఎక్కడ కూడా గుంజుకోరు. కాకపోతే కింది అట్టడుగున్నటువంటి ముస్లింలు దీనివల్ల బెనిఫిట్ పొందాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ఈ చట్టాన్ని సవరణ చేసింది తప్ప ఏ ఒక్క ముస్లిం కూడా దీంట్లో భయపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. మీకే తెలుస్తుంది ముందు ముందు పోతుంటే నరేంద్ర మోడీ ఏం చేసి ఎక్కడ భారతీయ జనతా పార్టీ పక్షంలో ముస్లింలు మొగ్గు చూపుతారు అన్న ఉద్దేశం, వాళ్ళ భయము, ఆందోళన, వాళ్ళకు ఉన్నటువంటి కోట్ల రూపాయల ప్రాపర్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కబ్జాలే ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఉసగొల్పుతున్నారు. కాకపోతే నేను కొంతమంది ముస్లిం సోదరులతో కూడా నేను డైరెక్ట్గా మాట్లాడినా, ఎడ్యుకేషన్ లేని వాళ్ళది ఒక పక్క వాళ్ళకు ప్రాబ్లం ఉంది, వాస్తవమే. ఎంతో అంతో ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు పక్క తెలుస్తున్నది. దాంట్లో ఎవరు కూడా కొంచెము దేరే అన్నట్టుగా అందరినయ్యే ఉద్దేశంతో
ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నడుస్తుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా బాధపడవలసిన అవసరం లేదు. మనం ఒకటే అంటున్నాం, భారతీయ జనతా పార్టీలో ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో ఎడ్యుకేషన్, ఈ దేశంలో అన్ని ఉంటూ పాకిస్తాన్ జిందాబాద్ మాత్రం అనొద్దని ఈ సందర్భంగా మనం చేస్తాం ముస్లిం సోదరులందరూ కూడా. ఇప్పుడు రాజకీయము తప్పకుండా ఉంటుంది, ఎందుకు ఉండదు? ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ త్రిబుల్ తలాక్ తీసుకొని దానివల్ల ఎవరికి ఇబ్బంది అయింది? ఎవరికి ఇబ్బంది కాలేదు త్రిబుల్ తలాక్ ఉన్నప్పుడు. మరి దానివల్ల ముస్లింకి ఏమైనా ఇబ్బంది అయిందా? కొంతమంది ముస్లిం సోదరులు అడు ఉండి ఉండి తలాక్ 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 అంటే 3 సార్లు అంటే తలాక్ అయిపోతుంది. ఇవాళ చూడండి, కోట్లలో తిరగలేక, తలాక్ ఇవ్వలేక, వాస్తవానికి భారత లా ప్రకారం మొదటి భార్య బతికుండగా విడాకులు ఇవ్వడానికి వీల్లేదు. అలా చట్టంలో అట్లా లేదు కదా, దాన్ని సవరించారు. ఇప్పటిదాకా ఎవరికి ఏం కాలేదే. ఎవరికైనా 370 ఆర్టికల్ ఎగ్జాంపుల్, 370 ఆర్టికల్లో ఎవరికి ఏ ముస్లిం నష్టం జరగలేదు కదా. జరిగిందా? ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది అయిందా? అయోధ్య రామజన్మ భూమి ఉంది, 550 సంవత్సరాల చరిత్ర ఉన్న అయోధ్య రామజన్మ భూమిలో ఒక రక్తం బొట్టు కూడా నేల రాలకుండా ప్రశాంతంగా కోర్టులు పరిష్కరించినాయి కదా. వాళ్ళ లాభం కోసం, వాళ్ళ లబ్ధి కోసం ఏ రాజకీయ పార్టీ రూలింగ్ ఉంటుందో ఈ ముస్లింతో అందరూ కూడా హుసగొల్పి, ఇవాళ ఎగ్జాంపుల్ తీసుకోండి, మన వారు టీఆర్ఎస్ ఉన్నారు, ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్ కాంగ్రెస్లో వెళ్ళిపోయారు కదా. వాళ్ళ లబ్ధం కోసమే, వాళ్ళ ప్రాపర్టీలు కాపాడుకోవడం, పెద్ద మంది బడా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాపర్టీలు కాపాడుకోవడానికే, ఉనికి కాపాడుకోవడానికే తప్ప ఏ ముస్లిం సోదరులకు కూడా మేము ఇప్పుడు చెప్తున్నాం దీన్ దయాళ్ ఉపాధ్యాయ అట్టోదయ కింది స్థాయిలో పోయి ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఇది చెందాలన్న ఉద్దేశంతో ఈ సవరణ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన అయోధ్య చెప్పిన, 370 ఆర్టికల్ చెప్పిన, త్రిబుల్ తలాక్ చెప్పిన, ఎక్కడనైనా ఏ ముస్లిం సోదరులకు కూడా మరి అన్యాయం జరిగింది ఎక్కడన్నా? ఏదో పోతుంది. చెప్పినట్లు ఎన్ని ఆర్టికల్స్ వచ్చినా కానీ మరి ఇప్పుడు గతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు 70% ముస్లిం జనాభా పెరగడం అయితే జరిగింది. మరి ఇది ఎట్లా సాధ్యమైంది అనుకున్నా? చట్టం ఏ విధంగా అయితే చేస్తారో అది ముందు భారతీయ జనతా పార్టీ కూడా ఆలోచిస్తుంది. ఏం చేయాలనేది ఆలోచిస్తుంది, ఎట్లా అరికట్టాలను ఆలోచిస్తుంది. ఇప్పుడు దేశం కూడా చూసుకోవాలి కదా, దరిద్రం పాలు కాకుండా చూసుకోవాలి కదా. మనం ఒక పక్క అంటున్నాం, అంత్యోదయ వరకే పోవాలి, పేదవాళ్ళందరూ కూడా ఉండాలి కదా. ఎగ్జాంపుల్ కరోనా టైంలో చూడండి, నేను ఎందుకు చెప్తున్నా ఈ సందర్భం అంటే, కరోనా టైంలో ఎన్నో దేశాలు సతమతమైపోయినాయి, అవునా? మరి అలా నరేంద్ర మోడీ గారు ముందుకు వచ్చి మన దేశంలో జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ జనాభా ఒక పక్క ఈ జనాభాను కాపాడుతూ మరొక పక్క ఇంకో చేతితోటి వేరే దేశాలను కూడా వారు కాపాడడం అనేది జరిగింది. అది ఎంత పెద్ద ఇష్యూ. తినడానికి తిండులు ఉండాలని ఒక మనిషికి 6 కేజీల బియ్యం ఇచ్చాడు. ఇంత బియ్యం ఉంటే ఉప్పు తక్కువ కారం వేసుకొని ఏదో ఒకటి తింటాం, బయటికి వెళ్ళలేము. ఇది ఒక పెద్ద అంటువ్యాధి, ఎవరి దగ్గర ఏం జరుగుతుందో తెలియలేని పరిస్థితులలో మరి నరేంద్ర మోడీ గారు ఇంత పెద్ద స్టెప్ తీసుకుంటే అది ఎంత పెద్ద స్టెప్. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు కదా. ఎవడో ఒకడు అల్లా టప్పగాడు ఏదో ఒకటి చేసినంత మాత్రంలో దాన్ని నమ్మేటట్టు కూడా లేదు పరిస్థితి. ముస్లిమ్స్ నమ్ముతలేరు. ముస్లిమ్స్ ఎక్కడన్నా నమ్ముతారా? అచ్చాకర్రే అంటారు. మేము కూడా అక్కడక్కడ మాట్లాడుతున్నాం, మా పెద్ద బహిరంగ సభలు లేకున్నా కానీ చిన్న చిన్న సమావేశాలు ముస్లిమ్స్ మేము పలకరిస్తున్నాం. ఏం సంగతి అంటే, అరే మన ఆస్తులను గుంజుకుంటారా, వాళ్ళు హిందీలో చెప్తారు, మా ఆస్తులను గుంజుకుంటారట, మా మసీదులన్నీ గుంజుకుంటారా. ఏ మసీదులు గుంజుకోము, ఎక్కడ గుంజుకోరు. ఇక్కడ కూడా ఎవరికి కూడా లాభం జరిగినా జరగకపోయినా ఎవరికైతే అన్యాయం జరగదు. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్యాయం అయితే జరగదు. పక్క నరేంద్ర మోడీ గారి మరి ఆలోచన విధానం, నీ ప్రపంచ దేశాలే నరేంద్ర మోడీ గారిని ఒక పెద్దన్న మాదిరిగా భావిస్తున్నప్పుడు ఈ దేశంలో ఉన్న ఆయన ఎందుకు వేరేళ్ళను ఇది చేస్తాడు? వాళ్ళ లబ్ధం కోసమే కొంతమంది అవాలా వస్తారు, అవాలనే పోతారు. చూసినాం కదా 2-3 ఏదో సమావేశాలు పెట్టి ఆ జులుసులు తీసి అంతే కదా. ఇంకా తర్వాత ఏమైపోయింది? ఎవరు బతుకు అంటే ముస్లింలలో కూడా పిల్లలకి ఎడ్యుకేషన్ ఇప్పిస్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎంతో అంత మంచిగా చదువుకుంటారు. బయట దేశం తినడానికి తిండికి లేకుండా అయిపోయింది. ఎగ్జాంపుల్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ తీసుకొని వీడైతే ప్రశాంతంగా తింటురుగా, వాళ్ళ పిల్లలను చదివిపించుకుంటారుగా, వాళ్ళైతే మంచిగా ఉద్యోగాలు చేసుకుంటారుగా. ఈడ నష్టం ఏం జరుగుతలేదు కదా. అట్లా వచ్చేటప్పుడు మనం ఎవరు బాధపడవలసిన అవసరం లేదు. వాళ్ళు కూడా అంటుర్రు, వీళ్ళేదో వీళ్ళ లబ్ధం కోసం లొల్లి చేసి పంచాయతీ చేస్తే కాదు. వాళ్ళు ముస్లిమ్స్ కూడా అంటారు, వాళ్ళు కూడా ఆలోచిస్తారు. దేనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు నరేంద్ర మోడీ తోటి, భారతీయ జనతా పార్టీ తోటి. ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం, అంతే. అది ఒకటే మన నినాదం. అందరు కూడా సమానంగా ఉండాలి.